ఆల్రైట్, మొత్తానికి కల్కి నుంచి భైరవ యాంథమ్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది. అంటే యాక్చువల్‌గా నిన్ననే మనకి రిలీజ్ అయిపోయిందనమాట. ఆ ఆడియో సాంగ్ అనేది మన దిల్‌జిత్ గారి అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో. బట్ వీడియో సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత వీడియో పెడదాం అని చెప్పేసి ఇప్పటిదాకా వెయిట్ చేశారు. 11 కన్నారు, 2కి రిలీజ్ చేశారు. ఎనీవేస్ మ్యాన్. అండ్ సాంగ్ విషయానికొచ్చేస్తే అసలు బాలేదు భయ్యా. నాకైతే అసలు ఏమాత్రం నచ్చలేదు. స్టార్టింగ్‌లో మనకి బీట్ కావచ్చు, అండ్ మన తెలుగు లిరిక్స్ కావచ్చు, పాడిన వాళ్ళు కావచ్చు, ఏది కూడా ప్రాపర్‌గా సింక్ కాలేదు. అస్సలు బాలేదు. అండ్ సాంగ్ మొత్తం మీద ఏదన్నా బాగుంది అంటే కేవలం మన దిల్‌జిత్ గారు పాడిన ఆ పోర్షన్ వరకు మాత్రమే. ఆ చిన్నపాటి పోర్షన్ వరకు మాత్రమే బాగుంది తప్ప, అండ్ ఇంకా రిమైనింగ్ అంతా అసలు బాలేదు. ఇంకా ప్యూర్ రాడ్ అని చెప్పొచ్చు అంతే సింపుల్‌గా. ఇన్‌ఫాక్ట్ అసలు సాంగ్ మొత్తం లిరిక్స్ కానీ ఓవరాల్‌గా ఆయన స్టైల్‌లోనే మొత్తం అసలు ఆయన చేతే పాడిచుంటే బాగుండేది కదా అని కూడా అనిపించిందనమాట. సో, ఇంక దీని గురించి పెద్దగా డిస్కస్ చేయడానికి కూడా ఇంకేం లేదు. ఇప్పటిదాకా కల్కి నుంచి వచ్చిన కంటెంట్ అంతా కూడా మాస్టర్ పీసే ఇచ్చాం. బట్ ఇది మాత్రం ది వర్స్ట్ వన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కాస్ట్యూమ్స్ అండ్ లుక్స్ విషయానికి వచ్చేస్తే పంజాబీ స్టైల్ అయితే చాలా బాగా సూట్ అయింది ప్రభాస్ గారికి, బాగుంది. అండ్ లుక్స్ పరంగా కూడా ఇట్స్ గుడ్ మ్యాన్, అంత బాగానే ఉంది. సో అది విషయం అయితే మరి మీకు అనిపిస్తుంది కదా, డ్యామ్ షూర్ కామెంట్స్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్ వన్.